వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతోంది? అధికారంలో ఉన్నప్పుడు ఒకలా కనిపించిన పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత మరోలా కనిపిస్తోందా? విజయసాయిరెడ్డి మళ్ళీ యాక్టివ్ అవుతారన్న సంకేతాలు, సజ్జల రామకృష్ణారెడ్డి పాత్రపై పెరుగుతున్న చర్చ, ఇవన్నీ కలిసి వైసీపీ అంతర్గత రాజకీయాలపై ఆసక్తిని పెంచుతున్నాయి. అసలు తాడేపల్లిలో ఏమవుతోంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి అధికారంలోకి వచ్చినంత వరకు పార్టీలో రెండు కీలక పవర్ సెంటర్లు పనిచేశాయని పార్టీ వర్గాలు చెబుతాయి. ఒకవైపు ఢిల్లీలో పార్టీ వ్యవహారాలు, జాతీయ రాజకీయాలను విజయసాయిరెడ్డి చూసేవారు. మరోవైపు తాడేపల్లి కేంద్రంగా పార్టీ వ్యవస్థ, మీడియా, క్యాడర్ సమన్వయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షించేవారు. కానీ 2019 తర్వాత పరిస్థితులు క్రమంగా మారిపోయాయని పార్టీలో చర్చ సాగుతోంది. విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పంపడం, తర్వాత ఎన్నికల సమయంలో నెల్లూరు ఎంపీ స్థానానికి పరిమితం చేయడం, ఇవన్నీ రాజకీయ వ్యూహంలో భాగమేనని అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో తాడేపల్లిలో సజ్జల ప్రభావం మరింత పెరిగిందని అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో విపరీతంగా వినిపించింది. అయితే అదే సమయంలో పలువురు సీనియర్ నేతలు క్రమంగా పక్కకు వెళ్ళిపోయారు అనే విమర్శలు కూడా వచ్చాయి. రెండు 2024 ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెబుతున్నారు. పార్టీ ఓటమికి కారణాలపై జరిగిన అంతర్గత చర్చల్లో నిర్ణయాలు కొద్దిమందికే పరిమితం కావడం, సీనియర్లకు ప్రాధాన్యత తగ్గిపోవడం, క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ను పట్టించుకోకపోవడం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై పార్టీ నుంచి అధికారిక వ్యాఖ్యలు లేవు. పార్టీలో మెజార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు సజ్జల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారు అనే ఒక చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు ఆయనకు సన్నిహితంగా ఉన్న వర్గం మాత్రం ఇప్పటికీ అదే వ్యవస్థను సమర్థిస్తుందని చెబుతున్నారు. ఈ అంచనాలను స్వతంత్రంగా నిర్ధారించడం సాధ్యం కాలేదు. ప్రస్తుతం పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలంటే ఢిల్లీ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ అనుభవజ్ఞులైన నాయకులను మళ్లీ అవకాశాలు ఇవ్వాల్సిందే అన్న అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది. అధినేత జగన్ కూడా సంస్థాగత మార్పులపై దృష్టి పెట్టినట్టు రాజకీయ పరిశీలకులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ఇటీవల విజయసాయిరెడ్డి చేసిన సోషల్ మీడియా పోస్టులు రాజకీయంగా మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు అనే సంకేతాలను కొందరు విశ్లేషిస్తున్నారు. దీంతో ఆయన మళ్ళీ పార్టీలో కీలక పాత్ర పోషిస్తారా అనే చర్చ కూడా మొదలైంది. అయితే రాజకీయ భవిష్యత్ రాజకీయ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఇక పార్టీలో జరుగుతున్న చర్చల ప్రకారం సజ్జల బాధ్యతల్లో మార్పులు రావచ్చనే ప్రచారం కూడా ఉంది. మరోవైపు అలాంటి నిర్ణయం ఏదీ లేదని భావించే వర్గాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం వినిపిస్తున్నదంతా రాజకీయ విశ్లేషణలు, అంతర్గత ప్రచారమే తప్ప అధికారిక నిర్ణయం కాదు. ఢిల్లీ వ్యవహారాలు చూసే నాయకులు, క్షేత్రస్థాయి అనుభవం ఉన్న సీనియర్లు, వీరిని మళ్ళీ ముందుకు తీసుకురావాలనే చర్చ కొనసాగుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే వైసీపీ అంతర్గత శక్తి సమీకరణాల్లో మార్పులు రావచ్చని అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక వైసీపీలో పవర్ షిఫ్ట్ నిజమేనా? సజ్జల కోటరీలో మార్పులు వస్తాయా? విజయసాయి మళ్ళీ కీలక పాత్ర పోషిస్తారా? జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం రాబోయే రోజుల్లో తేలనుంది. ఇది అంతా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలు, విశ్లేషణల ఆధారంగా రూపొందించిన కథనం మాత్రమే. అధికారికంగా వైఎస్ఆర్సీపీ ప్రకటించే నిర్ణయాలే తుది స్పష్టతను మనకిస్తాయి.